హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే విజయ్ సేతుపతి గారు లేటెస్ట్గా నటించిన మహారాజ్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ జూన్ 28, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. డైరెక్టర్ బై స్వామినాథ్. ఈ మూవీ డ్రామా అండ్ యాక్షన్ పరంగా ప్రతి ఒక్కరు సినిమా చూస్తుంటే ఎంజాయ్ అయితే చేస్తారు. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, హీరో అయిన విజయ్ సేతుపతి అలియాస్ మహారాజ్ ఒక చిన్న సెలూన్ షాప్ నడిపిస్తూ తన కూతురుతో హ్యాపీగా జీవితాన్ని సాగిస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో దొంగలు పడి ఇంట్లో ఉన్న చెత్త డబ్బాని దొంగతనం చేయడంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇస్తాడు హీరో. మరి ఎందుకని వీరి ఇంట్లో చెత్త డబ్బా దొంగతనం చేశారు, ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నా వాటిని అన్నిటిని వదిలిపెట్టి దీన్నే ఎందుకు దొంగతనం చేశారు, దొంగతనం ఎందుకని చేయాల్సి వచ్చింది, చివరికి దొంగతనం చేసిన వారు ఎలా దొరికారు, డ్రామాగా సాగుతున్న సినిమా యాక్షన్ పరంగా ఎలా మారింది, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ మహారాజ్ మూవీ మీరైతే చూడాల్సిందే. ఈ మూవీ మాత్రం ఒకటే చెప్పేది భయ్యా, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అని చెప్పుకోవచ్చు. థియేటర్లో మిస్ అయిన వారు ఎవరైనా ఉంటే ఓటీటీలో చూడడానికైతే ట్రై చేయండి. పిచ్చిగా ఎంజాయ్ అయితే చేస్తారు. డాటర్ అండ్ ఫాదర్ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. క్లైమాక్స్లో మాత్రం ప్రతి ఒక్కరైతే ఎమోషనల్ అవ్వకైతే తప్పదు. ఇలాంటి ఎమోషనల్ సినిమాలు తీయాలి అంటే ఓన్లీ సౌత్ డైరెక్టర్స్ మాత్రమే సాధ్యమవుతుంది భయ్యా. నార్త్లో చూసుకుంటే కనుక ఒక తప్పు జరిగింది అని ఒక 15 to 20 minutes వరకు ఆ సీన్ చూపిస్తేనే అది తప్పు అని అయితే మనకైతే చూపిస్తూ ఉంటారు. కానీ మన సౌత్లో చూసుకుంటే కనుక ఒక తప్పు జరిగింది అంటే మాత్రం పక్కనున్న వారి ఫేస్లో ఎమోషనల్ తోటో లేదంటే వాళ్ళ ఏడుపుతోటైతే ఇది చాలా పెద్ద తప్పు అని మాత్రం చూపెడతారు. అలాంటి సీన్స్కి మాత్రం మన డైరెక్టర్స్కి హ్యాండ్స్ ఆఫ్ అయితే చెప్పాలి. స్టోరీ మాత్రం ఎక్కడ మీకు ల్యాగ్ అయితే అనిపించదు. ఫస్ట్ హాఫ్ ఎలాగైతే మొదలవుతుందో సెకండ్ హాఫ్లో కూడా అలాగే ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు. మంచి సీన్స్ అయితే ఉన్నాయి, కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరైతే కనెక్ట్ అయితే అవుతారు. అంతేకాకుండా విజయ్ సేతుపతి గారు ఒక యంగ్ లుక్లో కనబడతారు, అలాగే ఒక ఓల్డ్ లుక్లో కూడా కనబడతాడు. ఓల్డ్ లుక్ అంటే మాత్రం ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు 50 to 60 years వచ్చాక వాళ్ళ ఫేస్ అంతా లావ్ అయిపోయి, అంటే గడ్డము హెయిర్ అంతా తెల్లగా అయిపోయి, కళ్ళు ఎర్రగా అయిపోయి ఎలాగైతే ఉంటారో అలాగైతే చూపించి విజయ్ సేతుపతి గారు న్యాచురల్గా అయితే నటించారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా విజయ్ సేతుపతి గారి కూతురు కూడా మంచి క్యారెక్టర్లు అయితే నటించింది. సినిమా మాత్రం మీకు ఎక్కడ లాగ్ అయితే అనిపించదు భయ్యా. ప్రతి ఒక్కరు చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే నాకు ఈ సినిమాలో ఒక్కటి కూడా మైనస్ పాయింట్ అయితే అనిపించలేదు. సినిమా స్టార్ట్ అయిన కంచి ఎండ్ అయ్యేదాకా ప్రతి ఒక్కటైతే ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వరకు అయితే సెట్ అయింది. అంతేకాకుండా సాంగ్స్ చూసుకుంటే ఒకటో రెండో సాంగ్ అయితే ఉంది. సాంగ్ అయితే పక్కకు పెట్టేస్తే కానీ స్టోరీ, థ్రిల్లర్ అండ్ డ్రామా పరంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. పోలీస్ స్టేషన్లో ఒక సీన్ ఉంటుంది. విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ కానివ్వండి, ఆ సమయంలో వచ్చే కామెడీ కానివ్వండి, అంతేకాకుండా విజయ్ సేతుపతి గారిని ఎంతమంది తిట్టినా కూడా అతను అలాగే ఉండిపోతూ ఉంటాడు. అంటే మౌనంగా. ఆ మౌనం ఏంటిది అని అనుకుంటుంటే క్లైమాక్స్లో తెలుస్తుంది భయ్యా ఎందుకని అంత మౌనంగా ఉన్నాడు అని. నిజంగా ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో అక్కడక్కడ చిన్న సీన్స్ అయితే చూపిస్తూ ఉంటారు. ఆ కాస్టింగ్ ఏంటి, అంతేకాకుండా ఆ వస్తువుని ఎందుకు చూపిస్తున్నారు అని ప్రతి ఒక్కరైతే అనుకుంటారు. కానీ క్లైమాక్స్లో మాత్రం ప్రతి ఒక్క దానికి లింక్ ఉంటుంది భయ్యా. ఎమోషనల్గా అయితే కనెక్ట్ అవ్వకైతే తప్పదు. అంతేకాకుండా విజయ్ సేతుపతి గారి కూతురు ఒక చిన్న ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళని కలవాలి అని కోరుకుంటుంది. వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళని కొడుతుందో తిడుతుందో అని అనుకుంటాం, కానీ ఒక ఎమోషనల్ డైలాగ్ అయితే కొడుతుంది. ఆ సీన్ మాత్రం ప్రతి ఒక్కరు, అంటే ఫాదర్ అండ్ డాటర్ ఈ సినిమా చూస్తుంటే మాత్రం ఎమోషనల్గా ఏడవకైతే తప్పదు. అలాగైతే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయితే అవుతుంది. అంతేకాకుండా విలన్ ఒక డైలాగ్ కొడతాడు భయ్యా, ఇలాంటి దెబ్బలు నేను చాలా చూశాను, మహా అంటే 2 to 3 weeksలోనే తక్కువైపోతాయి, మళ్ళీ నేనైతే యాక్టివ్గా అయితే ఉంటాను, కానీ నీకు తగిలిన దెబ్బ మాత్రం జీవితాంతం గుర్తుంటుంది అని విలన్ అయితే అంటాడు. కానీ దాని తర్వాత అంటే ఒక 2 to 3 minutes తర్వాత ఒక ఎమోషనల్ సీన్ వస్తుంది. ఆ సీన్కి మాత్రం విలన్ ఎక్కి అయితే ఏడుస్తాడు. నిజంగా ఇలాంటి క్లైమాక్స్ ఇంతవరకు ఏ సినిమాలో చూసి ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కరైతే ఈ సినిమా చూస్తే ఎంజాయ్ చేస్తారు, ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయితే అవుతారు. ఫ్రెండ్స్, ఈ మూవీ అంతా ఫ్యామిలీతో చూడండి, ఒంటరిగా చూడండి. వీలైనంత వరకు థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి ఈ సినిమా అయితే నచ్చుతుంది. ఓటీటీలో చూడాల్సిన మూవీ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్, చూశారు కదా మహారాజా మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.